హాయ్, ఐఎమ్ డాక్టర్ మహి భరద్వాజ్. భోజనాన్ని ఫాస్ట్గా తినాలా, లేట్గా తినాలా? కొంతమంది 10 నిమిషాల లోపే తింటారు, కొంతమంది హాఫ్ ఎన్ అవర్ తింటారు. ఏది బెస్ట్ అంటే మనిటాబో యూనివర్సిటీ ఆఫ్ కెనడా అయితే ఒక పరిశోధన చేసింది. దాని ప్రకారం ఫాస్ట్గా ఎవరైతే తింటారో, 10 నిమిషాల లోపు ఎవరైతే తింటారో వాళ్ళకి సలైవా అంటే తీసుకున్న ఆహారం సరిగా నమలకపోవడం వల్ల, ఆహారం సరిగా క్రష్ కాక అంటే సలైవాలోని ఎంజైమ్స్ వల్ల డైజెషన్ పర్ఫెక్ట్గా కాక, అలాగే హెచ్సిఎల్తో ప్రొసీజర్ అనేది కరెక్ట్గా జరగకపోవడం వల్ల అసిడిటీ, గ్యాస్ ట్రబుల్, ఇండైజెషన్, అల్సర్ లాంటివి ఎక్కువగా వస్తుంటాయి. అలాగే పెద్ద పేగులో ఇన్ఫెక్షన్స్ భారీగా వస్తూ ఉంటాయి. దీంతో పాటు ఫాస్ట్గా ఎవరైతే తింటారో వాళ్ళకు షుగర్ ఎక్కువగా వచ్చే అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే వాళ్ళ ఆహారాన్ని ఎక్కువగా నమలకపోవడం, ఫాస్ట్గా తినడం వల్ల ఎక్కువ తింటుంటారు. ఈ రైస్లో ఉండే కార్బోహైడ్రేట్, రైస్లో గ్లైసెమిక్ ఇండెక్స్ ఎక్కువగా ఉండడం వల్ల షుగర్ రావడం అనేది జరుగుతుంది. భోజనాన్ని మొబైల్ చూస్తూ, టీవీ చూస్తూ తినడం వల్ల ఏం తింటున్నామో, ఎంత తింటున్నామో, ఏం టేస్ట్ ఉందో, ఏం ఫ్లేవర్ ఉందో తెలియకుండా లాగిన్ చేస్తుంటారు అనమాట. అంటే ఎక్కువ హ్యూజ్ క్వాంటిటీని వాళ్ళు తినేస్తూ ఉంటారు. దానివల్ల కూడా షుగర్ ఎక్కువగా రావడం అనేది జరుగుతుంది. అంటే మనసుకు మనము టీవీ లేకుండా మామూలుగా తినడం వల్ల దాన్ని ఎంజాయ్ చేస్తూ ఉంటాం. ఒక కర్రీ మనకు నచ్చింది అనుకోండి, దాని ఫ్లేవరు, దాని టేస్ట్ని ఎంజాయ్ చేస్తూ ఉండడం వల్ల మన బ్రెయిన్కి, మన మనసుకి సంకేతాలు వెళ్ళడం వల్ల మన ఆహారం తిన్న ఫీలింగ్ ఎక్కువ శాతం ఉంటుంది. కానీ టీవీ చూడడం వల్ల ఆ ఫీలింగ్ అనేది మిస్ అవడం వల్ల ఎక్కువగా తింటూ ఉంటారనమాట. రైస్ని ఎక్కువగా తీసుకోవడం వల్ల గాల్ బ్లాడర్స్లో స్టోన్ కూడా వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని చెప్పేసి ఈ పరిశోధన అయితే వెల్లడిస్తుంది. కాబట్టి ఆహారాన్ని అట్లీస్ట్ 20 నుండి 30 నిమిషాల పాటు తినాలి. అది బాగా మంచిగా నమిలి తినడం అనేది ఆరోగ్యకరం.